నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీటీడీ విజిలెన్స్ విచారణకు సంబంధించిన అధికారులు పంపిన లేఖలకు వివరణ ఇచ్చేందుకు చట్టం అనుమతిస్తున్న ఫైల్స్ ను వారంలో సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ ఫైల్స్ అందిన తర్వాత 3 వారాల్లో విజిలెన్స్ అధికారులకు వివరణ ఇవ్వాలని సుబ్బారెడ్డిని ఆదేశించింది. అలాగే రాష్ట్ర విజిలెన్స్ అధికారుల విచారణాధికారాన్ని తేల్చాలంటే ప్రభుత్వ కౌంటర్ అవసరమని అభిప్రాయపడిన కోర్టు విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఇక టీటీడీ పాలక మండలి చైర్మన్ గా తీసుకున్న పలు నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీ మొత్తం 7 నోటీసులు పంపించిన విషయాన్ని కోర్టుకు వివరించారు సుబ్బారెడ్డి తరపు లాయర్. పిటిషనర్ ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్ గా లేరని, ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరిన ఎస్పీ స్పందించలేదన్నారు. ఇక పిటిషన్ పై చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి సంబంధిత శాఖకు నివేదిక సమర్పిస్తుందని, చర్యలు చేపట్టే అధికారం విజిలెన్స్ కు లేదని ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి విజిలెన్స్ అధికారులకు తెలిపిన సమాచారం చెబితే సరిపోతుందని కదా అని పిటిషన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక టీటీడీ పాలక మండలి చైర్మన్ గా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉంటారని, విజిలెన్స్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత పిటిషనర్ పై ఉందని అభిప్రాయపడింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.